ఎప్పుడైనా దుఆ చేసి అది ఆకాశంలో కలిసిపోయిందని లేదా అల్లా సుబ్హానహు వ తఆలా వినలేదని భావించారా? మీ వివాహం, సంపద, ఆరోగ్యం లేదా మనశ్శాంతి కోసం మీరు చేసే ప్రతి ఒక్క దుఆ వెంటనే అంగీకరించబడాలని మీరు కోరుకుంటే ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు కేవలం 6 పదాలను నేర్పించారు. మీరు ఒక చిన్న నిబంధనతో ఈ పదాలను చెబితే అల్లా సుబ్హానహు వ తఆలా అదృశ్య లోకపు తలుపులను మీకోసం తెరుస్తాడు. ఒకసారి ఒక సోదరి నాతో మాట్లాడుతూ తాను 7 సంవత్సరాల నుండి దుఆ చేస్తున్నానని, కానీ ఏమీ జరగడం లేదని బాధపడ్డారు. అప్పుడు నేను ఆమెకు ఈ 6 పదాల గురించి నేర్పించాను. సరిగ్గా 40 రోజుల తరువాత ఆమె కళ్లలో ఆనంద బాష్పాలతో తిరిగి వచ్చి తాను ఊహించని రీతిలో తన దుఆ అంగీకరించబడిందని చెప్పారు. ఈ 6 పదాలు నేను సృష్టించినవి కావు. ఇవి సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినవి. ఎవరైతే ప్రతి నమాజ్ తర్వాత ఈ పదాలను 3 సార్లు పఠిస్తారో వారు ఆమీన్ అని చెప్పకముందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ప్రార్థనలకు సమాధానమిస్తాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఆ నిబంధన పాటించకపోతే మీ దుఆ భూమికి ఆకాశానికి మధ్య నిలిచిపోతుంది. ఆ 6 పదాలలో మొదటి 3 పదాలు యా జల్ జలాలి వల్ ఇక్రామ్. దీని అర్థం ఓ ఘనత మరియు గౌరవం కలిగిన వాడా అని. కేవలం ఈ 3 పదాలు మాత్రమే సరిపోవు. దీనికి మరో 3 పదాలు మరియు ఒక షరతు తోడవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించిన ఆ నిబంధన ఏమిటంటే, మీరు ప్రతి నమాజ్ తరువాత పూర్తి విశ్వాసంతో మరియు మీ దుఆ ఇప్పటికే అంగీకరించబడిందనే నమ్మకంతో ఈ 6 పదాలను చెప్పాలి. మీ మనసులో ఎటువంటి సందేహం ఉండకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా బానిస నన్ను ఎలా తలుచుకుంటే నేను అలాగే ఉంటాను అని సెలవిచ్చాడు. ఆ పూర్తి 6 పదాలు యా జల్ జలాలి వల్ ఇక్రామ్. వీటిని ప్రతి నమాజ్ తర్వాత 3 సార్లు పఠించి మీ దుఆ చేసుకోండి. రాబోయే 40 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులను గమనించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ప్రార్థనలను అంగీకరించుగాక.